అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌదీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే పొట్టు పెసరపప్పుతో పెసరపప్పు కర్రీ అయితే వండుతున్నాను. పొట్టుతో ఉన్న ఈ పెసరపప్పు కర్రీ వండితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా వండాలన్నమాట. నేను ఈ వీడియోలో చూపిస్తాను. అదే విధంగా మీరు వండి చూడండి. మామూలు పప్పు కన్నా ఇలా పొట్టుతో చేసిన పెసరపప్పు హెల్దీ కూడా. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు పెసలు కూడా వండుకోవచ్చు అనమాట. పెసలు అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ 6:30 అలా నానబెట్టేసుకున్నాను అనమాట. వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ కడిగేసి ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవం మొగ్గలు, కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పై పెట్టి ఒక 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే రానివ్వాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇది బాగా ఉడికితే ఈ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ పై దీన్ని పెట్టేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని వచ్చి చూస్తుంటే కనుక ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. మంచి మంచి కుకింగ్ వీడియోస్, నార్త్ అండ్ సౌత్ రెసిపీస్ అన్ని కూడా నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పై మూగుడు పెట్టుకుని చక్కగా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి లేదా బటర్, లేకపోతే ఇంకా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఇంగువ, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 10-15 వేసుకోవాలన్నమాట. అది మంచి ఫ్లేవర్ వస్తుంది. 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోవాలి, టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా, పసుపు, కారం, లైట్ గా మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యి దగ్గరకంటే అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకుని ఈ పొట్టుతో చేసిన పెసరపప్పును వేసేసుకోవాలి. వేసి తగినంత వాటర్ వేయాలి. ఇది మరీ పల్చగా చేసుకోవద్దు, మరీ గట్టిగా చేసుకోవద్దు, మీడియంలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని స్టవ్ పై పెట్టి మరిగించాలి. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనిలో నేను లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసాను. ఇలా నెయ్యి వేసి వండడం వల్ల ఈ కర్రీకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ తోనే చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం నెయ్యి, వెల్లుల్లి వల్ల ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది ఈ కర్రీ. ఇప్పుడైతే నేను ఇంకొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు రైస్ లో తినొచ్చు, రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఒకసారి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీరు ఎప్పుడైనా పొట్టు పెసరపప్పుతో వండారా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.